హలో అండి. ఈరోజు మనం రూటర్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రూటర్ అంటే ఏంటి? రూటర్ ఎట్లా వాడతాం? ఎక్కడ వాడతాం? ఏ పర్పస్‌లో వాడతాం? దాంతో పాటు రూటర్ మనకి విత్ ఎగ్జాంపుల్‌తో సహా మీకైతే చెప్పడం జరుగుతది. ముందు మనం రూటర్‌లో ఉండేటటువంటి కాన్ఫిగరేషన్ ఏంటి అన్న దాని గురించి చూసుకునే ముందుగా ఈ రూటర్ అన్నది మనకి ప్యాలెట్ ఆప్షన్స్‌లో ఉంటది. ఓకే? ప్యాలెట్ ఆప్షన్స్‌లో మనకుంటది. సో, దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రూటర్ అంటే ఏంటి అన్న దాని గురించి. ఓకే? రూటర్‌లో మనం బేసిక్‌గా కాన్ఫిగ్ చేసేటప్పుడు మనకి లోపల ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ రూటర్ అని ఉంటది. ఓకేనా? నేమ్ వచ్చేసేసి రూటర్ ప్లస్ 1 2 మీరు ఎన్ని రూటర్స్ వాడితే దాన్ని బట్టి ఇక్కడ నెంబరింగ్ అన్నది ఇది చేంజ్ అవుతుంది. నేను రౌండ్ చేస్తున్నది. ఓకేనా? రూటర్ అనే నేమ్ డిఫాల్ట్‌గా ఉంటది. ఓకేనా? ఇది మీరు రియల్ టైమ్ ప్రాజెక్టులు చేసేటప్పుడు ఏంటంటే మీరు యాస్ పర్ నార్మ్స్ ప్రకారం దాన్ని రూటర్‌కి కూడా ఒక షార్ట్‌కట్ నేమ్ లాగా ఉంటది. దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకుంటారు. అది మీకు రాబోయే సెక్షన్స్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉంటాయి అన్నది ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను కదా! అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇయన్నీ అప్పుడు గుర్తుండవు మళ్ళీ అందువలన. ఓకేనా? రూటర్ అని ఉంటది. దాని లోపల చూసుకున్నట్లయితే ఫీల్డ్ లోపల చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి జనరల్ ఉంటది. ఓకే? జనరల్ కింద మీకు ఈ రూటర్ అనేది ఈ రూటర్ అనే నేమ్ ఉంటది. రూటర్ 1 అని చెప్పి 2 అని చెప్పి ఈ జనరల్ కింద ఉంటది. జనరల్‌లో నేమ్ అని చెప్పి ఉంటది. ఈ జనరల్‌కి బిఫోర్ ఏముంటదంటే నేమ్ అని ఉంటది. ఈ నేమ్‌లో మీరు ఇది కాన్ఫిగ్ చేస్తారు. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే దాని పక్కన ప్రాసెసింగ్ అని ఉంటది. ప్రాసెసింగ్ అన్నది చేంజ్ చేయండి. ప్రాసెసింగ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో వెళ్ళిన తర్వాత ఏం ఆప్షన్స్ ఉంటాయి అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్‌ని క్లిక్ చేసిన తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్ అని ఉంటది. ఎర్రర్ హ్యాండ్లింగ్ అని ఉంటది. దాని పక్కన చూసుకున్నట్లయితే త్రో ఎక్సెప్షన్ ఉంటది. ఓకే? త్రో ఎక్సెప్షన్ ఉంటది. దీని పక్కన మనకు ఒక టిక్ మార్క్ చేయడానికి ఒక బాక్స్ లాగా ఉంటది. మీరు ఏదన్నా ఎక్సెప్షన్‌ని త్రో చేయాలనుకున్నప్పుడు దీన్ని మీరు క్లిక్ చేస్తే సరిపోతది. ఓకేనా? ఎక్సెప్షన్ ఏదన్నా క్లిక్ చేయాలన్నప్పుడు ఇది క్లిక్ చేస్తే సరిపోతది. ఓకే? ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నీ మేము చదువుతున్నది ఏంటంటే రూటర్ ప్యాలెట్ ఆప్షన్ ఇట్లా ఉంటదండి. ట్రయాంగిల్ కాదు. ఒక క్యూబ్ లాగా ఉంటది. దీనికి ఏమని పేరు పెడతాం? మీరు ఇదిగోండి ఇట్లా ఉంటది. ఇట్లా కనెక్షన్ అయితే ఉంటది. ఓకేనా? ఓకే? ఇట్లా ఉంటది. సో, ఈ ప్యాలెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మొత్తం బ్లూ కలర్‌లో హైలైట్ అవుతది. ఆ తర్వాత కింద కాన్ఫిగరేషన్‌లో గురించి నేనైతే ఇప్పుడు చెబుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రూటింగ్ కండిషన్ అని ఉంటది. రౌటింగ్ కండిషన్ అని ఉంటది. ఈ రౌటింగ్ కండిషన్ గురించి లోపల ఏముంటదంటే మీరు ఈ రౌటర్‌ని వాడి ఇంకా దేనికి ట్రిగ్గర్ చేస్తున్నారు. ట్రిగ్గర్ చేసేటప్పుడు దాని లోపల మీరు ఏమేమి పాత్స్ ఇచ్చారు, ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ రౌటింగ్ కండిషన్‌లో ఉంటది. ఓకేనా? మీకు నేను రియల్ టైమ్‌లో మళ్ళీ ఫ్లో ఉంటది చూసారా? అక్కడ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఏమేమి ఉంటదన్న థియరీ పార్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు రౌటర్‌కి డేటా వస్తుందనుకోండి. ఇది ఒక సెండర్ సిస్టమ్ అనుకోండి. ఇది ఒక రిసీవర్ సిస్టమ్. ఇది ఒక సెండర్ సిస్టమ్ అనుకోండి. ఓకే? ఇక్కడ మనకి ఇది స్టార్ట్, ఇది ఎండ్ మెసేజ్ ఉంటది. ఇక్కడ
మీరు ఒక CM కంటెంట్ మోడిఫైర్ అని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ ఇది ఒక రూటర్ అనుకోండి. ఓకే RT అని పెట్టాను. జస్ట్ నేను సింపుల్గా రూటర్ అనేది ఉంది కదా, ఈ రూటర్ని కాన్ఫిగ్ చేసే ముందు మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమేమి వస్తాయి ఏంటి అన్న దాని గురించి నేను ప్రీవియస్ చెప్పేశాను. సో ఆ తర్వాత ఇక్కడ నుంచి మీరు ఈ రూటర్ నుంచి మనం ఇంకొక ఎండ్ పాయింట్కి ఇట్లా ఎండ్ పాయింట్స్ కనెక్ట్ చేస్తాం చూసారా, ఇక్కడికి వచ్చేటప్పుడు డేటా ఇదిగోండి ఇక్కడికి ఒక డేటా వస్తుంది కదా, ఇది వచ్చేసేసి ప్రీవియస్ పేజ్ 2లో ఉంటుంది దీని డేటా, ఆల్రెడీ నేను చెప్పేశాను. సో పేజ్ 2 అంటే ఇది. ఓకేనా, ఇది ఆల్రెడీ చెప్పేశాను కదా. ఇప్పుడు రూటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఓకే ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా, కలర్ చేంజ్ చేస్తాం మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా, 1 2 3, ఈ 3 పాయింట్స్కి వచ్చే డేటా బిగ్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. దాంట్లో డేటాలో వచ్చేసి పర్టికులర్గా మీకు ఎగ్జాంపుల్కి TS తెలంగాణ, K ఓకే కర్ణాటక, ఆ తర్వాత నెక్స్ట్ C చెన్నై. ఓకే ఈ S తీసేస్తున్నాలే, ఎందుకు TS మళ్ళీ. ఓకే చెన్నై, ఈ 3 స్టేట్స్కి సంబంధించిన డేటా వస్తుంది. ఇవి ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకా 2 రిసీవర్లు పెడతాం. ఓకే రిసీవర్లో ఫస్ట్ది వచ్చేసి తెలంగాణ, సెకండ్ వచ్చేసి కర్ణాటక, మూడోది వచ్చేసి చెన్నై. ఈ 3 స్టేట్స్కి వచ్చే డేటాని బట్టి మీరు దాంట్లో కండిషన్ పెడతాం. కండిషన్ పెట్టి ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇక్కడ 1 2 3 అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే దానికి కండిషన్ పెడతాం. ఓకే కండిషన్ పెడతాం. ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనకు వచ్చే డేటాలో ఓకే ఈ డేటా వచ్చింది కదా, సో ఓకే ఇక్కడికి పంపించాలి. తెలంగాణ డేటా వచ్చింది, సో తెలంగాణ పంపించాలి. కర్ణాటక డేటా వచ్చింది, ఓకే కర్ణాటక పంపించాలి. చెన్నై డేటా వచ్చింది, చెన్నై పంపించాలి అని చెప్పి మనం కండిషన్ని ఇక్కడ సెట్ చేస్తాం. ఆ కండిషన్ని బేస్ చేసుకొని రూటర్ అన్నది మనకి టార్గెట్ రిసీవర్ ఎవరైతే ఉంటారో అక్కడికైతే పంపించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ రిసీవర్ తెలంగాణ, కర్ణాటక, చెన్నై అనేది ఏం చేస్తామంటే మనం మ్యాక్సిమం మెయిల్నే వాడతాం. ఓకే మెయిల్ కాన్ఫిగ్ చేస్తాం. ఇక్కడ యాక్చువల్గా మెయిల్ని ఎందుకు కాన్ఫిగ్ చేస్తున్నాం అంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే మెయిల్ని ఎందుకు కాన్ఫిగ్ చేస్తున్నాం అన్నది దాని గురించి చూసుకున్నట్లయితే యాక్చువల్గా మనకి ఇంకేదన్నా ఇన్పుట్ డేటాకి సంబంధించిన మనకి ఆప్షన్ ఉందనుకోండి, ఆ వేలో నేను చూపిస్తాను. కాకపోతే మెయిల్ అన్నది ఈజీగా మనకి సింపుల్గా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను మెయిల్ని ట్రిగర్ చేస్తాను. రియల్ టైంలో అయితే వేరు సర్వర్ సిస్టమ్స్ ఉంటాయి, మనకి వాటిని అయితే కాన్ఫిగ్ చేస్తాం. సో ఈ 1 2 3 అని ఉంది చూసారా, ఈ 1 2 3 ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ కండిషన్ ఎట్లా పెడతాం అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఆ కండిషన్లో సెట్ చేయడానికి మనకు అక్కడ నేమ్స్ ఏమేమి ఉంటాయి ఏందన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకేనా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే దాంట్లో ఎక్స్ప్రెషన్ టైప్ ఉంటుంది. ఓకే ఫస్ట్ టైప్. ఓకే ఎక్స్ప్రెషన్ టైప్ ఉండి దీని లోపల మనకి ఆప్షన్స్ ఉంటాయి. ఏమేమి ఆప్షన్లు ఉన్నాయి అన్నది ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఎక్స్ప్రెషన్ టైప్స్లో మనకి చూసుకున్నట్లయితే 3 ఉండవు, ఓన్లీ 2 ఉంటాయి. ఎక్స్ప్రెషన్ టైప్ చూసుకున్నట్లయితే XML వచ్చేది. నాన్ XML XML డేటానా రూటర్కి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి సెండర్ నుంచి రిసీవర్కి రాబోయే ముందు ఇక్కడ మనకి రూటర్ ఉంది కదా, మీరు వచ్చేటటువంటి డేటా ఈ సెండర్ అనే వాడు మనకి డేటా పంపిస్తున్నాడు కదా, ఈ డేటా
అన్నది XML నాన్ XML అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, రూటర్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మనకు వస్తున్న ఇన్పుట్ డేటా ఏంటి? ఓకే, ఇన్ డేటా ఏంటి అన్నదాన్ని బట్టి మనం ఇక్కడ కాన్ఫిగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ది. ఓకే, అదేంటి, దాని పేరు ఎక్స్ప్రెషన్ టైప్ అయిపోయింది. రెండో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కండిషన్ ఇస్తాం. ఓకే, కండిషన్ ఇస్తాం అన్నమాట. మ్యాక్సిమం మన యొక్క SAP CPI మ్యాక్సిమం XMLనే సపోర్ట్ చేస్తుంది. ఓకే, మన CPI PIPO కూడా సేమ్ మనకి XMLకే సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం XML. కొన్ని ప్యాలెట్ ఆప్షన్స్ అయితే మనకు అసలు XML లెవెల్ పనిచేయవు, XML డేటా మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అవి ఏంటి అన్నది మీరు గూగుల్లో సెర్చ్ చేసి కింద కామెంట్లో చెప్పండి. నాకు తెలుసు, నేను చెప్పితే మళ్ళీ ఏంటంటే మొత్తం మీరేం సెర్చ్ చేయకపోతే మీకేం రాదు అందువలన. ఓకేనా, ఈ విధంగా మ్యాక్సిమం ప్యాలెట్ ఆప్షన్స్ మొత్తం మనకి ఏంటంటే XMLకే సపోర్ట్ చేస్తాయి. ఓకే, ఇక్కడ కొన్ని ప్యాలెట్ ఆప్షన్స్కి అయితే మీరు JSON డేటా వస్తుంది, సో నాకు ఇన్పుట్ డేటా అదేంటంటే XMLకి సపోర్ట్ చేయదు. అప్పుడు మనం ఏం చేయాలంటే కన్వర్టర్స్ సెషన్ చెప్పాను నేను మన ప్రీవియస్ సెషన్, అది చూడండి, దాంట్లో మీకు అర్థమవుతుంది. ఆ కన్వర్టర్స్ అన్నది మీరు నేర్చుకోకుండా ఉండొద్దు. కన్వర్టర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ వచ్చే సెంటర్ నుంచి వచ్చే డేటా XML కాకుండా ఇంకా వేరే ఫార్మేట్ అనుకోండి, మన ప్యాలెట్స్ అర్థం చేసుకోలేవు. సో కొన్ని అయితే అవి ఏంటి అన్నది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, దాని తర్వాత కామెంట్లో చెప్పండి. అదేంటంటే ఇంకా మీరు సెర్చ్ చేసినట్టు నాకు ఒక ఐడియా వస్తుంది, దాంతోపాటు తెలియని వాళ్ళకి కూడా తెలుసుకుంటారు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే XMLే మనకు మ్యాక్సిమం CPI అన్నది సపోర్ట్ చేస్తుంది. ఓకే, JSON ఆ తర్వాత CSV కూడా సపోర్ట్ చేస్తుంది, కాదంటలేదు. మ్యాక్సిమం ఒక 80% చూసుకున్నట్లయితే 80% మనకి XMLతోనే పని అవుతుంది, CSV JSON కంటే. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కండిషన్ అని చూసారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పాత్ కండిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అప్లై చేస్తాం. ఇక్కడ కండిషన్లో వచ్చేసేసి పాత్ని అప్లై చేస్తాం. ఆ తర్వాత ఈ రూటర్ని మనం పెడుతున్నాము అనగానే యాక్చువల్గా ఇక్కడ మనకి రెండు రిసీవర్ సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ నుంచి ఇదొక రిసీవరు. ఓకే, సారీ, ఇక్కడ నుండి ఇదొక రిసీవర్ అనుకోండి. 3 రిసీవర్లు ఉన్నాయి అనుకోండి. యాక్చువల్గా రిసీవర్ల 3టికి కండిషన్ సాటిస్ఫై కాలేదనుకోండి, 3 రిసీవర్స్ ఉన్నాయి, నాట్ సాటిస్ఫై. ఓకే, నాట్ సాటిస్ఫై అన్నప్పుడు ఏం జరుగుతుందంటే అది వెళ్ళిపోయి మనకి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, ఏదో ఒక డిఫాల్ట్ అయితే పెట్టుకోవాలి. రూటర్ వాడుతున్నాం అనగానే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డిఫాల్ట్ రూటర్ అన్నది పెట్టరు. డిఫాల్ట్ రూటర్ పెట్టకపోతే రూటర్ పనిచేయదు. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే రూటర్ కాన్ఫిగరేషన్స్ మొత్తం మీకు 1 by 1 అయితే చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రియల్గా ఒక సినారియో లాగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేద్దాం. మన ప్రీవియస్ సెషన్ అంతవరకు ఐఫ్లో అన్నది చాలా పెద్దగా అయిపోయింది. సో అలాగే మనకి ఆ ఐఫ్లోలోనే కంటిన్యూ చేద్దామంటే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఫ్రెష్గా వస్తున్నారు కాబట్టి. ఆల్రెడీ ఐడియా ఉంటే ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. మీకు దాంట్లోనే కంటిన్యూ చేయండి అని అన్నారనుకోండి, నేను ఈ సెషన్ అంతవరకు నేను సపరేట్ స్టార్ట్ చేసి చదువుతాను. ఇట్లా కాదు, నాకు అట్లానే దాంట్లోనే కంటిన్యూ చేసి చెప్పండి అన్నారనుకోండి, నేను దాంట్లో అయితే కంటిన్యూ చేసి చదువుతాను. ఓకేనా,
డేటా ఐఫ్లోనే కంటిన్యూ చేస్తా, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తాను. అప్పుడు మీకు అర్థం చేసుకోవాలంటే కంపల్సరీ ముందు నుంచి మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటే వచ్చిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక మన ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్తో పాటు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా హోమ్ స్క్రీన్లో కలిసి ఆ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. నెక్స్ట్ సెక్షన్ ఏంటి అంటే ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్ ల్యాప్టాప్లో మనకి ఐఫ్లో లెవెల్లో ఇప్పుడు ఎట్లా డెవలప్ చేస్తాం, నేను చెప్పినటువంటిది మొత్తం కాన్సెప్ట్ అన్నది మీకు నేను ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, ఇప్పుడు చూద్దాం ఆ కాన్సెప్ట్ అన్నది రియల్గా రూటర్ అన్నది ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాని గురించి. చలో చూసేద్దాం. మనం ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి రూటర్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా జనరల్ స్ప్లిటర్ నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్పాను. జనరల్ స్ప్లిటర్ చూసిన తర్వాత మాత్రమే మీరు రూటర్కి రండి, అది లేకుండా మనకి రూటరు వర్క్ చేయడం కష్టం. సో దానివల్ల జనరల్ స్ప్లిటర్ ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఫస్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఈ స్టెప్కి అయితే రండి. ఓకే, ఇప్పుడు అది ఎట్లా అన్నది చూపిస్తున్నా చూడండి. ఓకే, ఫస్ట్ మనం ఈ ఫ్లో అనేది రెడీ చేయడానికి ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్ట్ నుంచి నేనైతే కంటెంట్ మోడిఫైర్లో డేటా అయితే పెట్టుకుంటున్నా. సో దానివల్ల నేను ఏం చేస్తానంటే కంటెంట్ మోడిఫైర్ అయితే ఒకటి యాడ్ చేసుకుంటున్నా. ఓకే, కంటెంట్ మోడిఫైర్ యాడ్ చేసా. ఇది వచ్చేసేసి స్టార్ట్ నుంచి కంటెంట్ మోడిఫైర్ కనెక్ట్ చేస్తున్నా. ఓకేనా, శాంపిల్ పేలోడ్ కూడా ఉంది, అది మీకు కావాలంటే నేను ఇక్కడ ఇద్దాం. ఓకే, నేను ఆ బ్లాగ్ ఉంది కదా, మన బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి చూడండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది మన బ్లాగ్ అన్నది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కనెక్ట్ అవ్వండి వెబ్సైట్ అని. ఓకే, ఇది కంటెంట్ మోడిఫైర్లో మనమైతే డేటా పెట్టుకుందాం. ఇదిగోండి బాడీలో నేనైతే డేటా పెట్టుకుంటున్నా. దీనికి సంబంధించిన డేటా అయితే నేను ఆల్రెడీ 3 కంట్రీస్కి సంబంధించిన XML డేటా ఇదైతే నేను స్టోర్ చేసి పెట్టుకున్నా. ఓకే, ఇది తీసుకొచ్చి ఇక్కడ ఇస్తానా. ఓకే, బాడీలో ఇక్కడ కంట్రోల్ పెట్టేశాను, ఇక్కడ కాన్స్టెంట్ పెట్టాను, ఇక్కడ ఎక్స్ప్రెషన్ పెట్టలేదు, కాన్స్టెంట్ పెట్టాను, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనం ఈ మెసేజ్ అన్నది మనం ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ కావాలంటే టైమర్ అయినా పెట్టుకోవచ్చు. టైమర్ అన్నది ఇప్పుడైతే మనం ఏం వాడుతున్నాం, ఇంతసేపుకి ఒకసారి ట్రిగర్ చేయాలని చెప్పి ఇక్కడ నుంచి టైమర్ అని సెట్ చేసుకోవచ్చు. స్టార్ట్ అని చూసారా, అక్కడ వచ్చేసేసి టైమర్ అని సెట్ చేసుకోవచ్చు. ఈవెంట్స్ గురించి కూడా నేను మీకు ఆల్రెడీ సెషన్ చెప్పుంటాను, మీరు చూస్తే అది మీకు ఐడియా ఉంటుంది. ఓకే, అది తర్వాత మీరు ఆ సెషన్ కూడా చూసిన తర్వాత మాత్రమే 1 by 1 ఆర్డర్ ఫాలో అవుతారండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్లో పేలోడ్ అన్నది పెట్టడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు ఏం చేయాలంటే రూటర్ ఒకటి తీసుకుందాం. రూటర్ అనే పేరులోనే ఉంది, ఏం చేస్తుంది అన్న దాని గురించి ఆల్రెడీ మీకు చూపించాను. రూటర్ అన్నది రూటింగ్ ద డేటా. ఓకే, ఇక్కడ నుంచి వచ్చినటువంటి పేలోడ్ ఏముంది మనకి ఒకసారి చూపిస్తున్నా చూడండి. పేలోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ అని ఉంది. ఓకేనా, దాని యొక్క క్యాపిటల్స్ అవి ఉన్నాయి. సో ఇవి 3 కంట్రీస్కి సంబంధించి మనమైతే 3 కంట్రీస్కి డేటా అన్నది రూట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్యాలెట్ ఆప్షన్, మన రియల్ టైంలో చాలా ఎక్కువగా వాడతాం, మీకు క్వశ్చన్స్ కూడా ఎక్కువ పడతాయి దీని మీదే. ఈ రూటర్కి మనం 3 ఎండ్ పాయింట్స్కి అయితే కావాలి కదా. సో ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ ఉంది, ఇంకా 2 ఎండ్ పాయింట్స్ అయితే ఎండ్ మెసేజ్ అన్నది యాడ్ చేస్తున్నా. ఓకే, ఇది ఒక ఎండ్ మెసేజ్, ఇంకొక ఎండ్ మెసేజ్ పెడతానా. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి, ఇక్కడ నుంచి నేనైతే ఒక్కొక్క ఆప్షన్కి కనెక్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి సెకండ్ ఎండ్ పాయింట్, ఇక్కడ నుంచి థర్డ్ ఎండ్ పాయింట్. ఇప్పుడు ఏమైంది, ఈ 3 ఎండ్ పాయింట్స్కి 3 మెయిల్ అడాప్టర్స్ కూడా కనెక్ట్ చేస్తాను. 3 ఎండ్ పాయింట్స్కి 3 కంట్రీస్ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఓకేనా, పేలోడ్ ఇక్కడ మీరు చూసారు కదా.
ఫస్ట్ దానికి వచ్చేసి జర్మనీ, సెకండ్ దానికి ఫ్రాన్సు, థర్డ్ దానికి జపాన్ అయితే మనకి పేలోడ్ అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు దానికోసం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీన్ని కనెక్ట్ చేస్తున్నా, సారీ ఇక్కడ నుంచి ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తున్నా రూటర్ కనెక్ట్ చేయగానే ఓకే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు కాన్ఫిగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం, ఎందుకు ఇంత స్లోగా ఉంది? ఇదిగోండి ప్రాసెసింగ్ అని చూసారా, ప్రాసెసింగ్లో ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్ ఏం పెడతారన్నది ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకేనా, నేను అది పెట్టిన తర్వాత సెట్ చేసిన తర్వాత చూపిస్తా చూడండి. ఓకే, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే దీని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి, మనకి కండిషన్స్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తాయి. మనకి డేటా వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది? ఇక్కడ కంటెంట్ మోడిఫైర్లో కాదు, నోట్ ప్యాడ్లో డేటా చూస్తున్నా, ఎక్స్పాత్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఒక్క నిమిషం, ఎక్కడుంది? ఇక్కడ ఇదే కదా. ఓకే, ఇదిగోండి ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ టైప్ అని ఉంటుంది. ఎక్స్ప్రెషన్ టైప్ చూసుకున్నట్లయితే నాన్ ఎక్స్ఎంఎల్, ఎక్స్ఎంఎల్ వేరే ఫార్మాట్ ఏదైనా వచ్చిందనుకోండి ఎక్స్ఎంఎల్ కాకుండా, అప్పుడు నాన్ ఎక్స్ఎంఎల్ అని సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ కండిషన్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, అదే ఎక్స్ఎంఎల్ అయితే ఎక్స్ఎంఎల్ అని సెలెక్ట్ చేయండి, దానికి సంబంధించిన కండిషన్ ఇవ్వాలి. ఓకేనా, కంపల్సరీగా కండిషన్ ఇవ్వాలి. ఇదిగోండి స్టార్ మార్క్, ఇక్కడ కండిషన్ బేస్డ్ మీద మనకి రూటర్ అన్నది పనిచేస్తుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రూటర్ అని ఎవరైనా అడిగినారు అనుకోండి, అప్పుడు ఏం చెబుతారంటే ఏ రూటర్ ఈజ్ బేసికలీ వర్క్ ఆన్ కండిషన్ బేస్డ్ వర్క్. ఓకేనా, యాక్చువల్గా మనకి నేను మీకు కరెక్ట్ చెప్పానో లేదో, మరి ఇంగ్లీష్లో మీకు అర్థమైందో లేదో, యాక్చువల్గా తెలుగులో మీకు క్లియర్గా చెబుతాను. దీనికి సంబంధించి రూటర్కి సంబంధించినటువంటి గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే దీనికి సంబంధించినటువంటి రూటర్ అన్నది కండిషన్ బేస్ మీద వర్క్ అవుతుంది. ఓకేనా, బేసికలీ ఇక రూటర్ విల్ బి వర్క్డ్ ఆన్ కండిషన్ బేస్డ్ రూట్ ద డేటా. ఓకేనా, ఇది మనకి రూటింగ్ ఇక్కడ నుంచి వస్తున్న పేలోడ్ని, ఇన్కమింగ్ పేలోడ్ని బేస్డ్ ఆన్ ద కండిషన్ ఇట్ విల్ బి రూట్ ద డిఫరెంట్ ఎండ్ పాయింట్స్. ఓకేనా, బేస్డ్ ఆన్ కండిషన్ బేస్ చేసుకొని ఇది మనకి డిఫరెంట్ రూట్స్కి, డిఫరెంట్ ఎండ్ పాయింట్స్కి, మనకి డెస్టినేషన్స్కి, లేకపోతే ఎండ్ పాయింట్స్కి, లేకపోతే టార్గెట్స్కి ఇది మనకి రూట్ చేస్తుంది డేటా. ఓకేనా, కండిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మీకు ఎక్స్ఎంఎల్కి నేను కండిషన్ కూడా ఇక్కడ దీని కింద పెట్టాను నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి. ఇదిగోండి కంట్రీస్ ఉంది చూసారా, కంట్రీస్ అన్నది సెట్ చేస్తున్నా. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ కంట్రీ అని ఉంది, ఇదిగోండి కంట్రీ. ఓకేనా, కంట్రీలో నేమ్ ఇక్కడ బ్రాకెట్స్ ఎరే లాగా రాశాను చూడండి, ఎరే నేమ్ ఈక్వల్ టు జర్మనీ అయితే ప్రతిదానికి నేమ్ ఉంటుంది చూసారుగా. నేమ్ ఈక్వల్ టు జర్మనీ అయితే ఈక్వల్ టు నేమ్కి జర్మనీతో సింక్ అయినట్లయితే ఈ డేటా మొత్తం ఫస్ట్ ఎండ్ పాయింట్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకో కండిషన్ ఏం పెడతామంటే ఇక్కడ ఫ్రాన్స్ అని పెడతాం. ఈ నేమ్ ఈక్వల్ టు ఫ్రాన్స్ అనే డేటా వచ్చినప్పుడు అదేంటంటే సెకండ్ ఎండ్ పాయింట్కి వెళ్తుంది, సెకండ్ టార్గెట్ సిస్టమ్కి వెళ్తుంది. ఓకే, ఆ తర్వాత జపాన్ అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ జర్మనీ ప్లేస్లో జపాన్ అని పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది జపాన్కి ట్రిగర్ అవుతుంది. ఒకసారి మీకు మొత్తం చూపిస్తున్నా చూడండి. ఇది మొత్తం అయితే కామను. ఓకే, ఇది మొత్తం అయితే కామన్. ఓకే, ఇంకొకటి తీసుకుంటా. ఫస్ట్ది ఒక డిఫరెంట్ సినారియో కోసం, ఇది మనకి ఏదైనా స్ప్లిటర్ వాడినప్పుడు ట్యాగ్ కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలి, సో దానికోసం అట్లా పెట్టిన. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ జర్మనీ అని వచ్చింది చూసారా, జర్మనీ పెడుతున్నాం. ఆ తర్వాత ఫ్రాన్స్ పెట్టాలి. కేస్ సెన్సిటివ్ అండి, ఒక లెటర్ కూడా అటు ఇటు అయిందంటే అది మళ్ళీ రూట్ అవ్వదు డేటా. చాలా జాగ్రత్తగా మీరైతే అక్కడ లెటర్ బై లెటర్ చూసుకొని ఎండ్ పాయింట్ సెట్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా, ఇట్లా నేనైతే జస్ట్ CV చేస్తున్నా, మీరు కూడా CV చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎటువంటి డేటా మనకి ప్రాబ్లం రాదు మ్యాక్సిమం ఇట్లయితే. ఓకే,
ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఈ విధంగా మనకి ఒక్కొక్క కండిషన్ అన్నది ఉంది. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అన్నది చూసుకున్నారు కదా, ఇదిగోండి ఏం లేదు, మనకి కంట్రీస్ అనేది ఉన్నాయి చూసారా, కంట్రీస్ అనేది ఫస్ట్ ట్యాగ్. ఓకేనా, ఫస్ట్ స్లాష్ కంట్రీస్ స్లాష్ కంట్రీ, కంట్రీస్ లోపల కంట్రీ, ఇది పేరెంట్, ఇది చైల్డ్. ఓకేనా, ఇవన్నీ చైల్డ్స్. ఓకేనా, ఈ చైల్డ్స్ కంట్రీస్లో కంట్రీ అన్నది చైల్డ్, దానికి కంట్రీ లోపల నేమ్ అనే ఫీల్డ్లో మనకి ఫ్రాన్స్ అని ఉంటే ఈ చైల్డ్ని చూసారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఈ చైల్డ్ని ఆ ఫస్ట్ నోడ్కి పంపించండి అని అర్థం. ఆ తర్వాత ఇది ఫ్రాన్స్ కదా, ఇదిగోండి సెకండ్ చైల్డ్. మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది కండిషన్, నేమ్ ఈక్వల్ టు ఫ్రాన్స్ ఉందా లేకపోతే జర్మనీ ఉందా. ఓకే, ఫ్రాన్స్ ఉంది కాబట్టి నేను దీన్ని ఫ్రాన్స్కు సంబంధించిన ఈ కండిషన్ ఉంది కాబట్టి దాన్ని బట్టి ఇక్కడికి పంపించాలి. అదే ఇక్కడ మనకి జపాన్ ఉంది, ఓకే, నేమ్ ఈక్వల్ టు జపాను, ఈ డేటా నేమ్ ఈక్వల్ టు జపాన్ అని వచ్చింది కాబట్టి ఈ చైల్డ్లో ఉన్నటువంటి డేటాని మనకి ఎండ్ పాయింట్కి పంపించాలి అని చెప్పి ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి కండిషన్. ఇది మళ్ళీ ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా, ఇట్లా కండిషన్ అన్నది రాసుకోవాలి. మీకు ఇది అర్థమయ్యాలని చెప్పి ఇక్కడ నేను కింద కండిషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను రాస్తూ. ఓకేనా, చూసారు కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇది. ఆ తర్వాత XML ఇక్కడ కండిషన్ అయితే ఇస్తానా. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి కంట్రీస్ పేరెంట్, కంట్రీ అన్నది చైల్డ్ లోపల జర్మనీ అని ఉందనుకోండి, నేమ్ ఈక్వల్ టు జర్మనీ అనుకోండి, అప్పుడు మాత్రమే జర్మనీకి సంబంధించిన డేటా దీంట్లోకి వెళ్తుంది. చూపిస్తాను చూడండి అది కూడా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఇంకో కండిషన్ పెట్టాల్సి ఉంది. సో ఆ కండిషన్ అనేది ఇక్కడ పెట్టాలి. సో దాని గురించి ఇప్పుడు సెకండ్ కాపీ చేస్తున్నాం. మళ్ళీ కండిషన్ మీరు సెట్ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా ఇట్లా చూసుకోండి. ఇట్లా ఒక శాంపిల్ XML ఇస్తారు మీకు రియల్ టైంలో కూడా. ఆ శాంపిల్ XMLని బట్టి మీరు అది కండిషన్ అన్నది సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, డెవలప్మెంట్ టైంలో శాంపిల్ XML ఇస్తారు మనకి. ఓకే, దీని ముందు ఏమైనా స్పేస్ ఉందా లేదా అన్న కూడా చూడండి ఇట్లా CV చేసేటప్పుడు. ఓకేనా, ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని కాపీ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు కాపీ చేశాను కదా, ఫ్రాన్స్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ది జపాన్ కూడా సెట్ చేసేసాం. ఓకేనా, ముందు ఏమైనా స్పేస్ ఉందా అన్నది చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక సిమ్యులేషన్ లాగా ట్రై చేద్దాం. ఓకేనా, సిమ్యులేషన్ స్టార్టింగ్ పాయింట్ ఇది, ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ నుంచి ఇది ఎండింగ్ పాయింట్లో పెడతానా, ఇది రన్ చేస్తున్నా. ఎర్రర్ వస్తుంది చూడండి, ఎందుకు వస్తుంది అన్నది ఎర్రర్ చూడొచ్చు. failed to run simulation, fix the following error before you can run the simulation. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ cannot based router model must have default root. ఓకే, cannot based router model must have a default root. ఓకే, ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఒక రూటర్ని మీరు యూస్ చేస్తున్నారు అన్నప్పుడు దానికి ఒక డిఫాల్ట్ రూట్ అన్నది పక్కాగా ఇవ్వాలి. డిఫాల్ట్ రూట్ లేకుండా రూటర్ అన్నది పనిచేయదు. కంపల్సరీ మీరు డిఫాల్ట్ రూట్ అయితే ఇవ్వాలి. ఓకేనా, అది ఎట్లా ఇస్తామన్న దాన్ని చూడండి. ఎండ్ మెసేజ్ అన్నది ఇంకోటి తీసుకోండి, దీని కింద పెట్టేస్తున్నా. ఆ తర్వాత రూటర్ని తీసుకుంటున్నా, రూటర్ నుంచి తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేస్తున్నా. కనెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్లో ఇక్కడ డిఫాల్ట్ రూట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేస్తున్నా. అసలు యూజ్ ఏంది భయ్యా ఈ ఇది మనకి యూజ్ ఏంటి అని అనుకున్నట్లయితే
ఈ డిఫాల్ట్ రూట్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ 1 2 3 అన్నవి ఇక్కడ ఉన్నాయి. డిఫాల్ట్గా మనం ప్రాజెక్ట్ టైంలో ఏంటంటే చాలా ఉండొచ్చు. సో ఇవి ఏమీ సాటిస్ఫై కాలేదు మనకి, ఇక్కడ ఏమీ మనం ఇచ్చినటువంటి పాత్స్ ఓకే కాలేదు. ఆ టైంలో ఏం చేస్తుందంటే ఓకే ఇది ఇటు ఎక్కడికి వెళ్ళకుండా డేటా ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. ఓకేనా? ఆ డేటా అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు దీనికి ఏంటంటే ఒక మెయిల్ ఇంటిమేషన్ లాగా కూడా పెట్టుకుంటాం. సో అది నేను ఫర్దర్ క్లాసెస్లో చూస్తాను. జస్ట్ ఈరోజు రూటర్ అనేది ఎట్లా పనిచేస్తుందో దాని గురించి చెబుతాను. ఓకేనా? డిఫాల్ట్ రూట్ లేకుండా రూటర్ పనిచేయదు. ఎర్రర్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఇందాక వచ్చిన ఎర్రర్ని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాస్ చేసి చదువుకొని దాని తర్వాత మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి సిమ్యులేషన్ అన్నది మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ ఎండ్ అన్నది పెట్టుంది కదా, జస్ట్ రన్ చేస్తున్నా. మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుంది అన్నది చూడండి. ఇప్పుడు ఓకే, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి పేలోడ్ ఏమొస్తుంది, 3 కంట్రీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ రూటర్లోకి వచ్చింది. రూటర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డేటా మొత్తం ఒకదానికే వస్తుంది. దేంట్రా డేటా మొత్తం ఒకదానికి వస్తుందంటే రూటర్కి అది మనకి దీనికి తెలియాలి కదా. ఇది మనకి పీసెస్గా వచ్చింది అనుకోండి డేటా. ఇక్కడ స్ప్లిట్ చేసేటప్పుడు మనకి స్ప్లిట్టర్లో ఏదో ఒకటి ఇక్కడ మనం యూస్ చేయాలి రూటర్కి బిఫోర్. అదేం చేస్తుందంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి అది స్ప్లిట్ చేస్తుంది డేటా. దాంట్లో ఒక 3 కంట్రీస్కి సంబంధించిన డేటా వస్తుంది అనుకోండి, 3 పీసెస్ లాగా స్ప్లిట్ చేయమని చెప్పి దాంట్లో కండిషన్ పెడతాం. ఓకేనా? 10 or 20 అట్లా వస్తున్నాయి అనుకోండి, దాన్ని బట్టి కండిషన్లు మనం సిస్టంలో ఉన్నటువంటి రికార్డు మనకి ఇచ్చినటువంటి కండిషన్ని బట్టి మనం ఇక్కడ నుంచి స్ప్లిట్ చేస్తాం మెసేజ్ని. వచ్చేటటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ని బేస్ చేసుకొని దేనికైతే పంపించాలో ఆ వచ్చేటటువంటి పీసెస్ మొత్తాన్ని ఇది చూసుకొని దాంట్లో బేస్డ్ ఆన్ కండిషన్ ఈ రూటర్ ఏం చేస్తుంది అంటే టార్గెట్కి పంపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకి వస్తున్నటువంటి ఈ మెసేజ్ మొత్తం పెద్ద మెసేజ్లు కదా, ఇది ఒకే మెసేజ్ లాగా వస్తుంది, పెద్ద మెసేజ్. దీన్ని ఏంటంటే పీసెస్ లాగా కట్ చేయాలి. ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేయడం ఎట్లా అన్న దాని గురించి చూసుకున్నట్లయితే జనరల్ స్ప్లిట్టర్, ఇటరేటివ్ స్ప్లిట్టర్ అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనం జనరల్ స్ప్లిట్టర్ వాడతాం ఎందుకంటే ఏదన్నా మనం మ్యాక్సిమం ఎర్రర్ని ఓవర్కమ్ చేయాలంటే మ్యాక్సిమం రియల్ టైంలో కూడా జనరల్ స్ప్లిట్టర్ వాడతాం. ఓకే, ఇక్కడ నుంచి సెట్ చేస్తాను. ఓకే, జనరల్ స్ప్లిట్టర్ అని వచ్చేసింది. ఇది ఎక్కడ ఉంది, రూటింగ్లో ఉంది. ఇక్కడ రూటింగ్లోకి వెళ్ళి ఇవి ఉన్నాయి చూసారా రూటింగ్లో. ఓకే, స్ప్లిట్టర్స్ అని ఉన్నాయి. దీని లోపల జనరల్ స్ప్లిట్టర్ అనేది వాడుతున్నాం. ఓకేనా? ఇంకా దీని లోపల ఈడిఐ స్ప్లిట్టర్, ఐడాక్ స్ప్లిట్టర్, ఇటరేటింగ్ స్ప్లిట్టర్ ఇవేం వాడం మనం. ఇది వాడితే ఈ టారు జిప్ స్ప్లిట్టర్స్ అయితే వాడవచ్చు. ఇటరేటివ్ స్ప్లిట్టర్, జనరల్ స్ప్లిట్టర్ అన్నది వాడతాం కాబట్టి నేను దీని గురించి స్పెసిఫిక్గా చదువుతున్నా. ఈ జిప్ స్ప్లిట్టర్ అంటే మీకు మామూలుగా జిప్ ఫైల్స్ వస్తాయి చూసారా, ఆ జిప్ ఫైల్స్ లోపల ఉన్న డేటాని స్ప్లిట్ చేయడానికి ఆ టైంలో మనం అయితే దీన్ని యూస్ చేస్తాం. ఓకేనా? ఆ తర్వాత ఇదేంటి టార్ స్ప్లిట్టర్. టార్ అన్నది టార్ ఫైల్స్ మీరు ఎవరన్నా ఇప్పుడు ఈ సెషన్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఎంబెడెడ్ కానీ లేకపోతే లైనెక్స్ ఓఎస్ కానీ యూస్ చేసినట్లయితే మీ కాలేజీలో కానీ ఎక్కడైనా సరే ఆ ఓఎస్లో మీకు జిప్ అని ఉండదు, టార్ అని ఉంటుంది. టార్ అను జిప్ అన్నది సేమ్ టు సేమ్, కాకపోతే టార్ అనే ఫైలు మనకేంటంటే దాంట్లో ఉంటుంది. ఒకసారి మీకు టార్ లోపల ఏం కాన్ఫిగరేషన్ ఉందో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఫైల్ నేమ్ ప్యాటర్న్ అన్నది ఇక్కడ నుంచి ఫిల్ చేసుకుందాం. స్టాప్, ఎక్సెప్షన్ ఏదైనా వస్తే ఆపేయమని చెప్పి ఇది ఫిల్ చేయమంటుంది. ఇది యాక్చువల్గా మనం వాడడం అయినా సరే మీకు చూపిస్తున్నాం జస్ట్. ఓకే, ఇది ఇప్పుడు అవసరం లేదు మనకి. మనం ఇప్పుడు మాట్లాడుతున్న కాన్సెప్ట్ ఏంటి, జనరల్ స్ప్లిట్టర్ అన్నది ఇక్కడ నుంచి వెళ్తాం. స్ప్లిట్టర్లోకి వెళ్ళాం.
జనరల్ స్ప్లిటర్ అనేది యాడ్ చేస్తున్నాం. ఆ టార్ లాగే ఆ జిప్ కూడా సేమ్ టు సేమ్, కాకపోతే జిప్ అన్నది ఏంటంటే మన విండోస్లో జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలని అంటూ ఉంటారు. సేమ్ అట్లానే మనకి లైనెక్స్లో ఏంటంటే టార్ ఫైల్స్ ఉంటాయి మనకి. ఓకేనా, ఇది జనరల్ స్ప్లిటర్. సో జనరల్ స్ప్లిటర్లో వస్తున్నటువంటి డేటాని మనం గ్రూపింగ్, ఒక్కొక్క ఫైల్ని ఒక్కొక్క గ్రూప్ లాగా చెయ్యి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో వస్తున్నటువంటి పేలోడ్కి సంబంధించినటువంటి పాత్ అయితే ఇవ్వాలి. కంట్రీ. ఓకే, దీన్ని కాపీ చేస్తానా, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలి. కేస్ సెన్సిటివ్, ఒకటి అటు ఇటు అయినా సరే మొత్తం అవుట్పుట్ మారిపోద్ది. ఓకేనా, బ్యాంకింగ్ వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాక ఇక్కడ నుంచి 1. ఓకే, టెస్టింగ్ చేస్తారనుకోండి, మీరు కరెక్ట్గా చూసుకోండి ఇట్లా ఎక్స్పాస్ ఇచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు ఇది మనకి 3 పార్ట్స్గా చేస్తుందా లేదన్నది ఇక్కడికి నేను స్ప్లిటర్ అన్నది చూస్తా, చూడండి. ఆల్రెడీ జనరల్ స్ప్లిటర్ చూసినట్లయితే కాన్సెప్ట్ మీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ నేను చేస్తున్నది. ఓకే, ఇప్పుడు మనకి 3 మెసేజెస్ లాగా స్ప్లిట్ అయింది. ఓకే, గ్రూపింగ్ వచ్చేసి 1 బాడీలో మెసేజ్ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి ప్రతిదానికి ఒక XML ట్యాగ్ అన్నది యాడ్ అవుతుంది, UTF-8 అని చెప్పి. ఓకేనా, ఇదిగోండి ప్రతిదానికి ఉంది చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా అన్నది పంపించడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ పాస్ చేస్తున్నా, ఇప్పుడు సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి మనకి 3 వచ్చినాయి అవుట్పుట్స్. సో ఆ తర్వాత రూటర్కి వెళ్ళడం జరిగింది. రూటర్ నుంచి మనకి ఇదిగోండి ఈ విధంగా మనకి వచ్చేసేసి జర్మనీకి ఆ తర్వాత ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కండిషన్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇదిగోండి జపాన్. కాకపోతే ఈ మెసేజ్ జపాన్ కొంచెం ఇట్లా ఉన్నాం అనుకోండి, అది కూడా కనిపిస్తుంది మీకు. ఓకే, దేని మెసేజ్ దానికి కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఫ్రాన్స్ మెసేజెస్ అయితే దే కంట్రీకి ఆ కంట్రీ వచ్చేసింది కదా. అట్లానే ఇది మెయిల్కి కూడా సెండ్ అయ్యే విధంగా పెడతాను చూడండి. ఒకేసారి డిప్లాయ్ చేసిన తర్వాత పాసిబుల్ అవుతుంది మనకి. పోస్ట్ మ్యాన్ ద్వారా ట్రిగర్ చేస్తా, చూద్దాం, అది కూడా చూపిస్తాను. ఓకే, అంతకన్నా ముందు ఇదిగోండి ఇట్లా మనం రూటర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి మీరు కండిషన్స్ మొత్తం చూసుకోవచ్చు. రూటర్ 1కి ఫ్రాన్స్, రూటర్ 2కి జర్మనీ, రూటర్ 3కి జపాన్. ఒకటి డిఫాల్ట్ రూట్ కంపల్సరీ ఉండవలసిందే, దానికి ఎటువంటి కండిషన్ ఉండదు. ఓకేనా, ఒకవేళ మనం ఇక్కడ కాదు ఇక్కడ కండిషన్స్ రాంగ్ ఇచ్చినాం అనుకోండి, ఆ డేటా అన్నది డిఫాల్ట్ రూట్కి ఎట్లా వెళ్తుందో చూడండి. ఎక్స్ప్రెషన్ రాంగ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది డిఫాల్ట్ రూట్కి వెళ్ళిపోద్ది. అసలు మొత్తానికి ఎర్రర్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సరిగా లేదని చెప్పి. ఓకే, ఒక్క నిమిషం. అసలు ఎక్స్ప్రెషన్స్ తీసేయకూడదు, దీనికి ఏదో ఒకటి ఇవ్వాలి. మరి రెడ్ మార్క్ చూపిస్తుంది ఇది.
డిఫాల్ట్కి ఎట్లా వెళ్తుంది అన్న దాని గురించి చూపించడం కోసం నేను ఇది చేస్తుంది. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి ఏది కూడా వర్క్ అవ్వలేదు అనుకోండి, ఎండ్ పాయింట్స్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అన్నది, అప్పుడు ఏమవుతుందంటే ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, వీటన్నిటికీ మనం ఏంటంటే రాంగ్ ఇచ్చాం. అప్పుడు అది ఏమవుతుంది, డిఫాల్ట్ అనే రూటర్ ఉన్నది చూసారా, రూట్ దానికైతే రావడం జరిగింది. మొత్తం మెసేజెస్ 3 కూడా దీనికి వచ్చినాయి చూడండి. 1 3 1 2 1. మీరు ఇక్కడ నుంచి డేటా చదువుకోవచ్చు, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్. అదే మనం ఇక్కడ కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చామనుకోండి, ఆ ఎక్స్ప్రెషన్ని బట్టి ఆ డేటా అన్నది ఇక్కడ కరెక్ట్గా వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. డిఫాల్ట్ అది మనకి యూజ్. ఓకే, డిఫాల్ట్ వల్ల యూజ్ ఏందని చెప్పి మళ్ళీ అది కూడా అడుగుతారు. అదేంటంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ విధంగా మనం డిఫాల్ట్ రూట్ అన్నది ఇచ్చినందువల్ల యూజ్. ఓకేనా. ఒకవేళ మీకు ఏదైనా ఎర్రర్ కానీ ఏదన్నా వచ్చిందనుకోండి, అది కూడా అక్కడ నుంచి క్యాచ్ అయ్యి మెయిల్కి వెళ్ళే విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. నేను అది తర్వాత ఒక ఫ్లో ఉంది, దాని గురించి చెప్పేటప్పుడు క్లియర్గా చెబుతా. ఇక్కడ నుంచి ఫ్రాన్సా ఆల్రెడీ ఇచ్చినావా, దీంట్లో ఏమి ఇచ్చామా, జపాన్ ఇచ్చామా. ఓకే, జపాన్ ఫ్రాన్స్ అయిపోయింది, జర్మనీ ఒకటి ఇస్తే సరిపోద్ది. జర్మనీ. ఓకే, ఓకే జర్మనీ మొత్తం ఇచ్చినాం. మళ్ళీ డేటా అన్నది సేవ్ చేస్తున్నా. ఓకే, ఇట్లా ఇచ్చిన తర్వాత మళ్ళీ సిమ్యులేషన్ చేస్తున్నా. డిఫాల్ట్ వెళ్ళిన డేటా అన్నది ఇప్పుడు ఇంతవరకు మనకి డిఫాల్ట్కి వెళ్ళినటువంటి డేటా ఇప్పుడు దానికి టార్గెట్ సిస్టమ్స్కి వచ్చింది చూడండి. బాడీలో డేటా చూడొచ్చు మీకు ఎట్లా వచ్చిందో. ఇదేంటి ఇట్లా వస్తుంది, ఇది మనకి దీనివల్ల తర్వాత రూటింగ్ లేకపోతే మ్యాపింగ్ కండిషన్లో ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనుకునేటప్పుడు దీన్ని ఎట్లా రిమూవ్ చేయాలన్న దాని గురించి కూడా చూస్తాను నేను మీకు ఫర్దర్ నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా. ఆ ఎక్స్ఎంఎల్ ట్యాగ్, హెడర్ ట్యాగ్ అన్నది రిమూవ్ చేయడం ఎట్లా అన్న దాని గురించి ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో మనకి ఈ కండిషన్ ఉంది చూసారా, ఈ కండిషన్లో ఇంకోటి పెడుతున్నా, ఎందుకంటే ఆడ ఎక్స్ఎంఎల్ ట్యాగ్ కూడా ఉంది కదా మనకి. ఇది ఎట్లా మనకి వర్క్ చేస్తుంది అన్న దాని గురించి చూద్దాం. సిమ్యులేషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, బాడీలో అవుట్పుట్ ఎట్లా వచ్చింది చూడండి, సేమ్ టు సేమ్, ఏం మారలా. నేను ఇంకో స్లాష్ ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ కంట్రీస్ ఈ ట్యాగ్ ఉంది చూసారా, దీనికోసం అయితే నేను ఇవ్వడం జరిగింది. సో అయినా సరే అదేమి రిమూవ్ అవ్వాలా, అట్లా ఏమన్నా ఛాన్స్ ఉందేమోనని చెప్పి ట్రై చేశాను నేను, నాకు ఒక చిన్న ఐడియాలో వస్తే. సో అట్లా ఏం కాలేదు. సో దీన్ని ఎట్లా ఇగ్నోర్ చేయాలన్న దాని గురించి నెక్స్ట్ సెక్షన్లో వచ్చి తెలుసుకుందాం. సో మీకు కంప్లీట్గా ఇప్పుడు ఈ రూటర్ అన్నది మీకు ఎట్లా పనిచేస్తుంది ఏంటన్నది అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది మెయిల్కి వెళ్తుందా లేదా, ఏ కంట్రీకి ఆ కంట్రీ డేటా పంపిస్తుందా లేదా అన్న దాని గురించి చూద్దాం. ఇప్పుడు రిసీవర్స్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఉన్నాయి రిసీవర్. ఓకే, ఇంకొక రిసీవర్ని యాడ్ చేయాలి. ఇంకొక రిసీవర్ని యాడ్ చేస్తా. మెయిల్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, నేను దాని గురించి సెషన్ చేశాను, ఒక వీడియో కూడా ఉంది కంప్లీట్గా మెయిల్ కాన్ఫిగరేషన్ సంబంధించి. ఇక్కడ నుంచి అడాప్టర్ మెయిల్ అని సెలెక్ట్ చేస్తాం.
అడాప్టర్ టైప్ మెయిల్. ఓకే, మెయిల్ అన్నది వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా అడాప్టర్ మెయిల్ అని సెలెక్ట్ చేస్తాం. మెయిల్. ఓకే, మెయిల్ అన్న సెలెక్ట్ చేసాం. ఓకేనా, ఇంకా కాన్ఫిగరేషన్ చేస్తా. దీంట్లో ఆల్రెడీ ఉంది, నేను ఇందాక చేసిన కాన్ఫిగరేషన్ సేమ్ అలాగే మొత్తం చేయాల్సి ఉంటుంది. కాకపోతే సబ్జెక్ట్ ఒకటి మారుతుంది మనకి. ఇక్కడ జర్మనీ నోట్ ప్యాడ్కి వెళ్ళి జర్మనీ Ctrl+C. ఓకే, ట్యాగ్ చూసారు కదా, ఇట్లా డబల్ స్లాష్తో రాసినా అంతే వస్తుంది, సింగిల్ స్లాష్తో రాసినా అంతే వస్తుంది. XML ట్యాగ్ని ఓవర్కమ్ చేయాలంటే అవ్వట్లేదు. దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలన్నది నేను నెక్స్ట్ సెక్షన్లో చదువుతాను. ఇక్కడ నుంచి జర్మనీ. ఓకే, ఫస్ట్ దానికా అంతే కదా. ఇక్కడ నుంచి రూటర్ చూడండి, రూట్ 1కి ఫ్రాన్స్ ఉంది. ఇది ఏంటిదో చూడండి. ఫస్ట్ ఎండ్ 1 ఇది చూడండి, ఇది రూట్ 2 ఉంది కాబట్టి దీనికి మనం సబ్జెక్ట్ ఏం పెట్టాలి? ఓకే, ఇది రూటు, ఇది ఏం రూటు? ఇది రూట్ 1. సో దీనికి వచ్చేసేసి జర్మనీ పెడదాం సబ్జెక్ట్. ఓకే, జర్మనీ కరెక్ట్గా ఉంది. దీనికి ఇది వచ్చేసి రూట్ 2. ఇది ఎక్కడి నుంచి చూడండి, రూట్ 2 అని ఉంది. సో రూట్ 2 ఇది సిస్టమ్ ఈ ఎండ్ 1 అది రూట్ 2 కాబట్టి అది కరెక్ట్ చూసుకోండి మీరు. ఓకేనా, నేను ఒక ఆర్డర్లో ఉంది పెట్టేస్తున్నా అంటే కుదరదు. రూట్ బై రూట్ మొత్తం చెక్ చేసిన తర్వాత మాత్రమే మీరు కాన్ఫిగ్ చేయాలి. ఒక డేటా ఇంకోళ్ళు పంపించామనుకోండి, మొత్తం కింద పైన అయిపోద్ది, తలకిందులు. రూట్ 2 ఇదేంటి? ఫ్రాన్స్. Ctrl+C. ఓకే, ఆర్డర్ ప్రకారం పంపిస్తున్నా నేను ఈ మొత్తం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ అవుతాను. ఎందుకంటే మళ్ళీ ఇది మొత్తం ఫిల్ చేయాలంటే ఇంక ఎక్కువ టైం అవుతుంది. సో దానివల్ల పాస్ చేస్తాను. ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా, ఇది కాన్ఫిగరేషన్ ఏముండదు. ఇక్కడ అడ్రస్ smtp.gmail.com పోర్ట్ నెంబర్ వచ్చేసి 587 అని ఉంటుంది, లేకపోతే 465. ఇది రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు మీరు. ఆ 2 పోర్ట్స్ జీమెయిల్కి సంబంధించినవి. ఓకేనా, ఇంటర్నెట్ ఆన్ ప్రెమిస్ అన్నది ఇక్కడ నుంచి చూస్ చేస్తాం. ఓకేనా, మన ఇంటర్నెట్ క్లౌడ్ బేస్డ్ కాబట్టి. ఓకే, ఆ తర్వాత టైమ్అవుట్ మీ రిక్వైర్మెంట్ని బట్టి సెట్ చేసుకోండి. ఆ తర్వాత ప్రొటెక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నార్మల్గా ఉంటుంది. ఆ తర్వాత ఎన్క్రిప్టెడ్ యూజర్ కాదు, నేను ప్లెయిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్న సెలెక్ట్ చేస్తాను. ఓకేనా, దానికి సంబంధించి మనం క్లయింట్ క్రెడెన్షియల్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, యాప్ పాస్వర్డ్ తీసుకొచ్చి ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా కాన్ఫిగ్ చేయాలన్నది మన దాంట్లో ఆల్రెడీ జీమెయిల్ కాన్ఫిగరేషన్లో చెప్పాను, అది చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ప్రాసెసింగ్లో ఫ్రమ్ మనం ఏదైతే జీమెయిల్ యాప్ పాస్వర్డ్ తయారు చేసి ఆ యాప్ పాస్వర్డ్ జనరేట్ చేస్తాం, దానికి సంబంధించిన మెయిల్ ఇవ్వాలి. వేరే మెయిల్ ఇస్తే పనిచేయదు ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఏ మెయిల్ అయినా ఇవ్వచ్చు, ఎవరు పంపించాలో టార్గెట్ మెయిల్ ఏదైనా ఇవ్వచ్చు. కాకపోతే ఇన్కమింగ్ మనం యాప్ పాస్వర్డ్ క్రియేట్ చేసినటువంటి మెయిల్ మాత్రం ఫ్రమ్లో ఇవ్వాలి. ఓకేనా, సిసి కార్బన్ కాపీ బ్లాక్, ఆ తర్వాత బీసీసీ. ఓకేనా, ఇది కూడా కార్బన్ కాపీ. ఆ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏమి ఇవ్వాలన్నది ఇన్ బాడీ అన్నది. ఇంకా అటాచ్మెంట్స్ అంటారా, ఇక్కడ నుంచి మీరు ఏదైనా అటాచ్మెంట్ చేయాలనుకోండి, హెడర్లో వచ్చేటటువంటి డేటాని అటాచ్ చేయాలనుకుంటున్నా, దానికి ఒక నేమ్ ఇవ్వండి. ఆ తర్వాత అది లేదు బాడీలో వస్తున్న డేటా అనుకోండి, బాడీ అని ఇవ్వండి. ఇది డిసేబుల్ అయిపోతుంది ఈ ఫీల్డ్. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే వస్తున్నటువంటి మెసేజ్ ప్లెయిన్ టెక్స్టా, HTML, CSV, XML ఏది అన్నది ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ అన్నది చూస్ చేసుకోండి. ఓకేనా, ఆ తర్వాత దానికి ఒక నేమ్ ఇవ్వండి. ఓకేనా, అటాచ్మెంట్స్ అంటే మనం నార్మల్గా ఒక ఈమెయిల్ అడ్రస్ పంపిస్తున్నాం అనుకోండి, ఈమెయిల్ అడ్రస్ కాదు, మెయిల్ అనేది పంపిస్తున్నాం అనుకోండి, దానికి ఫోటో ఏదో ఒకటి ఎట్లయితే అటాచ్మెంట్ చేస్తారో అదే విధంగా ఇక్కడ అటాచ్మెంట్ దాని నేమ్ అన్నది యాడ్ చేస్తాం. ప్రజెంట్ అయితే
మనం ఏం చేయట్లేదు, జస్ట్ డిలీట్ చేస్తున్నాం. అది కూడా చూపిస్తాను దీంట్లోనే. అటాచ్మెంట్ లేకుండా అటాచ్మెంట్తో ఒకసారి సెండ్ చేసి చూపిస్తాను. మీకు ఒక డౌట్ క్లియర్ అయిపోతుంది అటాచ్మెంట్ ఎట్లా యాడ్ చేస్తున్నాం అన్న దాని గురించి. అంతకన్నా ముందు ఈ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాను. సెక్యూరిటీలో ఏముండదు, నాన్ అని పెట్టేస్తున్నా. ఓకే, ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేసి మళ్ళీ కలుస్తా. మీరు రూటర్ కండిషన్స్ ఇస్తున్నారు చూసారా. రూటర్ 1కి ఏం వెళ్ళాలని ఉంది, ఫ్రాన్స్ వెళ్ళాలని ఉంది. సో రూటర్ 1 ఏది అన్నది చూడండి ఫస్ట్. ఇదేంటి రూటర్ 1. రూటర్ 1కి వచ్చేసి మనకి ఏముంది, రూటర్ 1 ఫ్రాన్స్. సో ఇది కాపీ చేయండి. జస్ట్ నేమ్ ఇస్తున్నా నేను. అక్కడ సేమ్ ఇవ్వాలని ఏం లేదు, ఇక్కడ 1 2 3 అని పెడితే పోయిద్ది. కాకపోతే మీకు కొంచెం కరెక్ట్గా ఉంటుంది కదా అని చెప్పి ఫ్రాన్స్ సబ్జెక్టు ఇస్తుంది. నేను ఫ్రాన్స్ ఇచ్చా. ఆ తర్వాత దీని రూటర్కి ఏమొస్తుంది, ఫస్ట్ ఇది రూటర్ 2 అనుకుంటా. ఇది రూటర్ 2కి జర్మనీ వెళ్తుంది. జర్మనీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం అయితే ఇక్కడ ఫిల్ చేయాలి. ఎక్కడ, మెయిల్ సబ్జెక్ట్లో. సబ్జెక్ట్ ఇక్కడేమో జపాన్ ఉంది. ఓకే, ఇంకో రూట్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జపాన్ అని ఉంది చూసారా. ఈ జపాన్ ఉన్నది ఈ మెయిల్కి కాన్ఫిగ్ చేయాలి. మిగతాయి మొత్తం కాన్ఫిగ్ చేసా, జస్ట్ సబ్జెక్ట్స్ కాన్ఫిగ్ చేస్తున్నా. మీకు అర్థం అవ్వాలి కదా, మళ్ళీ నేను ఇది స్కిప్ చేయడానికి ఛాన్స్ లేదని చెప్పి, లేకపోతే ఇది కూడా చేసిన తర్వాత కంటిన్యూ చేసేవాడిని. ఓకే, ఈ విధంగా మనం దాని సబ్జెక్ట్ ఏదే సెట్ చేసాం. ఇప్పుడు ఈ కంటెంట్ మోడిఫైర్ ఏదైతే ఉందో, ఏదబ్బాయి కంటెంట్ మోడిఫైయర్ ఎక్కడున్నా. ఓకే, బాడీలో డేటా ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ C చేస్తున్నా. ఈ కంటెంట్ మోడిఫైర్ని తీసేస్తున్నా. ఇక్కడ నుంచి సెండర్ నుంచి డైరెక్ట్గా మన పోస్ట్ మ్యాన్ నుంచి ట్రిగర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ HTTPSని ప్రోటోకాల్ని అయితే చూస్ చేస్తున్నా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అడ్రస్ ఇవ్వాలి, రూటర్ అని ఇచ్చేసా, సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మన యొక్క మెయిల్ అడ్రస్లో ఉన్నటువంటి మెయిల్స్ మొత్తం డిలీట్ చేసేస్తున్నా. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రజెంట్ అయితే మన దగ్గర ఏం లేవు. జస్ట్ రీఫ్రెష్ చేద్దాం ఒకసారి, ఏమైనా వస్తాయేమో. ప్రజెంట్ అయితే మన దగ్గర ఏం మెయిల్స్ లేవు. ఇక్కడ నుంచి ఓకే, ఇది టైం అయిపోయిందా. ఓకే, సేవ్ చేస్తున్నా. తర్వాత డిప్లాయ్ చేస్తున్నా. డిప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది. దీన్ని మనం ఇంకో కాపీ చేసుకుంటున్నా, స్క్రీన్ డూప్లికేట్. ఇప్పుడు ఇక్కడ నుంచి మానిటర్కి వస్తున్నా. మానిటర్కి వచ్చి URLs అయితే కాపీ చేయాల్సి ఉంటుంది కదా, URL కాపీ చేయాలి. ఓకే, URL యాడ్ ఉంది, ఆర్టిఫాక్ట్స్. ఓకే, మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ని సెలెక్ట్ చేశాను మానిటర్లో. ఇంకా జనరేట్ కాలేదు. ఇది జనరేట్ అయ్యేదాకా కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి మటుకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మనకేం పెద్ద టైం పట్టదు, చూద్దాం. రిఫ్రెష్ చేస్తూ ఉండండి. ఇది స్టార్ట్ అయిందా. ఏంట్రా, ఇంకా మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం అండి. ఇది
రూటర్ రిఫ్రెష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నా, అయినా అవ్వలేదు ఇంకా. అయ్యింది. రూటర్కి సంబంధించి వచ్చింది కదా, యూఆర్ఎల్ కాపీ చేస్తున్నా, పోస్ట్ మ్యాన్ని ఓపెన్ చేస్తా. పోస్ట్ మ్యాన్ని ఓపెన్ చేసి ఓకే 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 ఓపెన్ 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 అవుతుంది. ఓకే, ఓపెన్ అయింది. ఇక్కడ న్యూ విండో అయితే తీసుకోవాలి. ఓకే, తీసుకున్నా. ఆ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ హెడర్స్ 7, కాకపోతే అది ఇంకా ట్రిగర్ చేయాలి. అథెంటికేషన్ చూస్తున్నా చూడండి. అథెంటికేషన్ బేసిక్ అథెంటికేషన్ సెట్ చేస్తున్నా. యూజర్ నేమ్ పాస్వర్డ్ అయిపోయింది. బాడీలో రా అన్న సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఒక పేలోడ్ అయితే ఇవ్వాలి. ఆల్రెడీ మన దగ్గర ఉంది చూసారా, ఈ పేలోడ్ అయితే అక్కడ ఇస్తున్నా. ఇదే కదా మనం ఇందాక ఇచ్చింది పేలోడ్. ఏదైతే పేలోడ్ ఇచ్చామో అదే ఇవ్వండి. మళ్ళీ అటు ఇటు పేలోడ్ మారనుకోండి, మళ్ళీ మొత్తం ముందు నుంచి కాన్ఫిగ్ చేయాల్సి ఉంటుంది. సరేనా? పేలోడ్ ఏదైతే మీరు ముందు సిమ్యులేషన్ చూసేటప్పుడు సెట్ చేస్తారో ఆ పేలోడ్ని సెట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇచ్చిన. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం. సెండ్ క్లిక్ చేసా. ఇక్కడ 200 ఓకే రావాలి మనకి. ఫస్ట్ 500 సర్వర్ ఎర్రర్ ఇంటర్నల్ అని వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసేసి ఓకే, ఇది మనకి రూటర్ ఉంది చూసారా, అది ఇది ఇన్ఫర్మేషన్ అయితే రూటర్కి సంబంధించిన డేటా ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రిగర్ చేద్దాం. జీమెయిల్ యాప్ పాస్వర్డ్ మళ్ళీ క్రియేట్ చేశాను నేను. ఇక్కడేమో ఇది అనాథరైజ్డ్ అని వస్తుంది. చూద్దాం. దీని యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఇందాక మనకి అన్బౌండ్ అని వచ్చింది 501, ఇది 401 అనాథరైజ్డ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే అథెంటికేషన్ డిఫెక్ట్ వల్ల వస్తుంది. సో మీ యొక్క కీకి వెళ్ళండి. కీ అయితే ఇది మనం జనరేట్ చేసినటువంటి కీ, ఇది ఒకసారి కాపీ చేసుకోండి. ఆల్రెడీ కీ ఎట్లా చేయాలన్నది వీడియో ఉంది, చూడండి. అది తెలియకపోతే దీన్ని క్లోజ్ చేసేస్తున్నా. కాపీ చేశాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ పాత కీని తీసేస్తున్నా. మళ్ళీ ఏదన్నా అటు ఇటు ఒక్క లెటర్ పోయినా సరే ఇది అవ్వదు. అందువలన ఇప్పుడు నేను దీన్ని సరి చేశాను కీని. ఇప్పుడు ఈ యాప్ మనకి యూజర్ నేమ్ కూడా కరెక్ట్గానే ఉంది. 2 కాపీ చేసి పేస్ట్ చేశాను ఇప్పుడే. ఇక్కడ బేసిక్ అన్న సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి బాడీలోకి వస్తున్నా. ఇది మన డేటా. ఇక్కడ అనాథరైజ్డ్ అని చెప్పి ఎర్రర్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి సెండ్ చేస్తున్నా. సెండ్ చేస్తే మనకు 200 ఓకే రావాలి. అదేమో మెయిల్కి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు 200 ఓకే వచ్చింది చూసారా. ఈ విధంగా కొంచెం డిఫెక్ట్స్ అయితే వస్తాయి. సరే, అది మీరు ఎట్లా ఓవర్కమ్ చేయాలి. ఈ ఎర్రర్స్ అంటే ఏంటి, 200 ఓకే అంటే ఓకే అని అర్థం. 401 అంటే మనకి యాక్సెస్కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ తప్పుగా ఇచ్చామని అర్థం. ఓకే, అన్బౌండ్ అని వచ్చింది అనుకోండి, 501 అని చెప్పి టార్గెట్ సిస్టమ్కి వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ టార్గెట్ సిస్టమ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్లో మిస్టేక్ ఉందని అర్థం. ఓకే, ఇప్పుడు చూద్దాం. మెయిల్ చూద్దాం అసలు మెయిల్కి వచ్చినాయా లేదా అన్నది. ఇదిగోండి వచ్చినాయి చూడండి, ఫ్రాన్సు, జపాను, జర్మనీ. ఓకేనా, లోపల డేటా చూస్తారా, ఇదిగోండి ఇది జర్మనీ డేటా వచ్చింది చూడండి. ఓకే, ఆ తర్వాత ఇది ఫ్రాన్స్, ఇదిగోండి ఇది ఫ్రాన్స్ డేటా వచ్చింది. ఓకేనా, ఇది జపాన్ డేటా వచ్చింది. ఈ విధంగా మనం అయితే ఫ్లో అన్నది రెడీ చేసుకుంటాం. మనం ఇప్పుడు ఐఫ్లోలో మోడిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ ట్రిగర్ చేసా. ఇందాక కంటెంట్ మోడిఫైర్ ఉంది కదా, ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్ తీసేసా. అది జస్ట్ నార్మల్గా పెట్టాలైతే ఇప్పుడు పేలోడ్ చెక్ చేయడానికి పెట్టాను. ఇందాక ఎర్రర్ వచ్చినప్పుడు చూద్దామని చెప్పి. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకేనా. ఇప్పుడు ట్రిగర్ చేద్దాం మళ్ళీ పోస్ట్ మ్యాన్ని.
ఓకే 200 ఓకే వచ్చింది, ట్రిగర్ అయితే అయింది. ఇక్కడ బాడీలో డేటా చూడొచ్చు మీరు, సేమ్ డేటా ట్రిగర్ అయ్యి ఓకే అని వచ్చింది. అది మనం ఇప్పుడు ఎక్కడ మెయిల్లో చెక్ చేద్దాం. జీమెయిల్ కావాలి. మనకి 3 కంట్రీస్ వచ్చినాయి చూడండి, జపాన్, ఫ్రాన్స్, టోక్యో, జర్మనీ కనబడిందిగా. ఈ విధంగా మనం అయితే కంప్లీట్ ఫ్లో అన్న డెవలప్ చేస్తాం ఎండ్ టు ఎండ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.